దేశంలోనే అతిపెద్ద జాతర మేడారం జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 తేదీల్లో జరగబోతుంది. ఇప్పటికే అధికారులు ఒక పక్క దానికి సంబంధించి మేడారం జాతరకు సంబంధించి 75 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున మేడారంలో నష్టం జరిగింది. మేడారానికి సంబంధించిన రూట్లు కావచ్చు, తర్వాత మేడారానికి చేరుకునే రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. మేడార పరిసర ప్రాంతాలు కూడా నీళ్లలో మునిగిన సంఘటనలు మనం చూసాము. పూర్తిగా మేడారానికి సంబంధించినటువంటి 75 కోట్ల నిధులకు సంబంధించి, అలాగే దానికి సంబంధించినటువంటి మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని ఇప్పటికే ఏదైతే ప్రజావేదిక రాష్ట్ర కన్వీనర్ శేషు ప్రధానమంత్రికి లేఖ కూడా రాశారు. ప్రస్తుతం శేషు మనతో ఉన్నారు, అన్నది తెలుసుకుందాం. చెప్పండి, అసలు 75,000 కోట్లు కేటాయించారు మేడారానికి సంబంధించి, జాతరకు సంబంధించి దాదాపు 3 కోట్ల గిరిజనేతర ప్రజలంతా కూడా మేడారం జాతరకు వచ్చే అవకాశం ఉంది, వస్తారు కూడా. పూర్తిగా అక్కడికి సంబంధించి మొన్న ఇటీవల కురిసిన వర్షాలకు భారీ ఎత్తున నష్టం జరిగింది. సరిపోతాయా నిధులు? ప్రపంచంలోనే గిరిజన సంప్రదాయంతో జరిగేటటువంటి జాతర దక్షిణాఫ్రికాలో జరుగుతుంది. రెండవ అతిపెద్ద జాతర మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్క జాతరని జరుపుకునేటటువంటి గిరిజన సంప్రదాయం ఆదివాసీ సంప్రదాయంతో జరుపుకుంటారు. ఆదివాసీలు గిరిజనులు మాత్రమే కాదు, గిరిజనేతరులు కూడా దరిదాపు ఈ తెలంగాణలోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి, తర్వాత మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుండి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతరకు వస్తుంటారు. దరిదాపు 3 కోట్ల మంది జాతరకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. జాతర ఫిబ్రవరి 14 నాడు మాఘ శుద్ధ పౌర్ణమి నుండి జాతర పనులు ప్రారంభమవుతాయి. ఈసారి జాతర ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. అయితే జాతరని దిగ్విజయంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా నిధులను కేటాయిస్తుంది. అయితే జాతర జరిగేటటువంటి ప్రదేశంలో శాశ్వతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలు కాదు కాబట్టి ప్రతి సంవత్సరం జాతరకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి, ఆ నిధుల కేటాయింపు ద్వారా అక్కడ వచ్చేటటువంటి భక్తులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించేటటువంటి పనులు, తాత్కాలికమైనటువంటి పనులు చేపడతారు. అయితే ఈసారి జాతర దిగ్విజయం చేయడం కోసం, జాతర సక్సెస్ కోసం కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 75 కోట్ల రూపాయలను జాతరకి కేటాయించినటువంటి సందర్భం ఉంది. అయితే 75 కోట్ల రూపాయల నిధులు సరిపోతాయా అనేటటువంటి ఒక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 3-4 నెలల క్రితం తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి, వర్షాలు వచ్చినాయి. ఆ వర్షాలు వచ్చినటువంటి క్రమంలో అటు మోరంచవాగ్ కానీ, లేకపోతే మేడారం సమ్మక్క సారక్క దగ్గర జరిగినటువంటి బ్రిడ్జి కానీ కొట్టుకపోవడం జరిగింది. మేడారానికి వెళ్ళేటటువంటి దారులన్నీ కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయినటువంటి సందర్భం ఉంది. మేడారం పరిసర ప్రాంతాల్లో కూడా వరద తాకిడి పెద్ద ఎత్తున రావటం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా లేవు. కాబట్టి ఇప్పుడు మొత్తం జాతర జరగటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను మేడారం గ్రామంలో క్రియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి 75 కోట్ల రూపాయల నిధులు ఎంత మేరకు సరిపోతాయనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్న క్రమంలో గతంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యంగా ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఒకప్పుడు 200 కోట్ల రూపాయల జాతరకి కేటాయించమని డిమాండ్ చేశారు. కాబట్టి ఇప్పుడు 75 కోట్ల రూపాయలతోటి జాతర పనులను ఎంతవరకు దిగ్విజయంగా ఈ ప్రభుత్వం నడపగలుగుతుంది, చేయగలుగుతుంది అనేటటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. అంటే ప్రతి సంవత్సరం ఈ విధమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈసారి జాతరకు వచ్చేటటువంటి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మొన్న వర్షాల వల్ల ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి ఇబ్బందుల్ని పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జాతరకి ఇచ్చినటువంటి డబ్బులు సరిపోవనే అభిప్రాయం వస్తున్న సందర్భంలో జాతరకి డబ్బులు ఎక్కువగా కేటాయించడంతో పాటు మెరుగైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు, ఇంతవరకు పనులు మొదలు కాలేనటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి సత్వరమే అక్కడ పనులను మొదలు పెట్టాలి. భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలను కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. జాతరకు కేటాయించినటువంటి నిధులను పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. దీంతో పాటు అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు, సాధారణ భక్తులు కోరుతున్నటువంటి కోరిక ఏంటి అని అంటే, ప్రపంచవ్యాప్తంగానే పేరెన్నిక కలిగినటువంటి జాతర. ఈ ప్రాంత ప్రజలు సమ్మక్క సారలక్కలను వనదేవతలుగా భావించేటటువంటి జాతర. కాబట్టి ఇది ఈ ప్రాంత ప్రజల యొక్క సెంటిమెంట్ తోటి, ఈ ప్రాంత ప్రజల యొక్క ధైర్య సాహసాలతోటి కూరుకున్నటువంటి అంశం. ఝాన్సీ లక్ష్మీబాయిని ఏ స్థాయిలో చూస్తుంటామో సమ్మక్క సారలక్కను కూడా ఈ ప్రాంత ప్రజలు కాకతీయులపైన పోరాడినటువంటి ఒక వనదేవతలు, వీరవనితలుగా చూసినటువంటి సందర్భంలో ఈ ప్రాంత ప్రజల యొక్క, గిరిజన ప్రజల యొక్క, ఆదివాసీల ప్రజల యొక్క మన సెంటిమెంట్స్ని గౌరవించేటట్టుగా
కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఫెస్టివల్ని నేషనల్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక జాతీయ పండగగా, ఒక జాతీయ జాతరగా డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చేయటం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి అని అంటే, జాతీయ స్థాయి పండుగ ఎప్పుడైతే గుర్తింపు పొందుతుందో స్టేట్ గవర్నమెంటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి ఫండ్స్ కేటాయించాల్సినటువంటి అవసరం వస్తుంది. తర్వాత నేషనల్ వైడ్గా, వరల్డ్ వైడ్గా అటెన్షన్ క్రియేట్ అవుతుంది. మనకి రామప్పని ఇప్పుడు చారిత్రక కట్టడంగా ఎక్కడైతే యునెస్కో డిక్లేర్ చేసిన తర్వాత రామప్పకి గతంలో ఉన్నటువంటి ప్రాధాన్యత కంటే కూడా ఎక్కువ పెరిగింది కదా. కాబట్టి అదే క్రమంలో ఇప్పుడు మేడారం సమ్మక్క సారక్క జాతరను కూడా ఒక నేషనల్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి, నేషనల్ అటెన్షన్, వరల్డ్ అటెన్షన్ క్రియేట్ అవుతుంది. తర్వాత మరి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల యొక్క సెంటిమెంట్ని గౌరవించినట్లు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఫెస్టివల్ పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ పండగగా, జాతీయ ఫెస్టివల్గా, నేషనల్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున జాతరని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి నిధులను విడుదల చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రెండు ప్రభుత్వాలు నిధులు కేటాయింపు ద్వారా రెండు ప్రభుత్వాలు ఆ ప్రాంతంలో జరిగేటటువంటి జాతరని సక్సెస్ఫుల్ చేయడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పండుగ జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి 3 కోట్ల మంది ప్రజలు వచ్చేటటువంటి పండుగకు చాలా పెద్ద ఎత్తున ఫెసిలిటీస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అని అంటే, కొన్ని జాతర పైన సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కారణం ఏంటి అని అంటే, 2019లో కోవిడ్ వచ్చిన తర్వాత, జాతర అయిపోయిన తర్వాత కోవిడ్ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించినటువంటి సందర్భంలో ఇప్పుడు జాతరకు ముందుగా కొత్త వేరియంట్ వస్తున్నటువంటి సందర్భంలో, NJ7 అటువంటి కొత్త వేరియంట్ వస్తున్నటువంటి సందర్భంలో, కోవిడ్ కేసులు పెరుగుతున్నటువంటి సందర్భంలో జాతర ఎట్లా జరుగుతుంది, జాతర జరపడానికి ప్రభుత్వం ప్రికాషన్స్ ఏం తీసుకోబోతుంది? సహజంగా ఇప్పుడు శబరిమలలో ఇప్పుడు భక్తులు వెళ్ళి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లుగా, కేరళలో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో, రేపు జాతర ముందు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి మరి కోవిడ్ని కంట్రోల్ చేస్తూ జాతరని సక్సెస్ఫుల్ చేయడానికి, జాతరను విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మెషనరీ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రికాషన్స్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోబోతుంది? ఇట్స్ ఎన్ మాస్ జాతర. ఇది చాలా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి, భక్తులు వచ్చేటటువంటి జాతర. మీరు అన్నట్టు ఇప్పుడు మనం చూసుకుంటే డిసెంబర్ మాసం క్రిస్మస్ వేడుకలు ఉన్నాయి, అలాగే న్యూ ఇయర్ కాబోతుంది. న్యూ ఇయర్లో కూడా చాలా మంది సెలబ్రేషన్ చేసుకుంటారు, అలాగే సంక్రాంతి ఉంది. ఇవన్నీ కూడా పబ్లిక్ ఇష్యూస్తో కూడుకున్నటువంటి, అంటే సంబరాలు చేసుకునేటువంటి పండుగలు. ఈ పండుగ టైంలో కరోనా వేరియంట్ కొత్త వేరియంట్ వస్తుంది. దీనికి సంబంధించి జాతరకి పెద్ద ఎత్తున 3 కోట్ల మంది వస్తారు. అక్కడ ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటుంది గవర్నమెంట్ అనేది దాని దగ్గర కూడా ఇంతవరకు పర్టికులర్స్ లేవు. 75,000 కోట్లకు సంబంధించిన వరకు కూడా టెండర్ పిలువలేదు. అంటే ఇవారికి ఈ రోజు కనుక మనం చూసుకున్నట్టయితే మరొక 2 నెలల సమయం మాత్రమే ఖచ్చితంగా ఉంది. ఇంతవరకు ఎలాంటి టెండర్స్ కూడా అక్కడ కాలేదు. ఎలా చూస్తారు? అదే ఇప్పుడు దేశవ్యాప్తంగాను కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వేరియంట్ ఉధృతంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆరోగ్య శాఖ కానీ, ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖలు కానీ ఒక అలారం ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. మళ్ళా ప్రజలందరూ కూడా మాస్క్ ధరించాల్సినటువంటి సిగ్నల్స్ ఇస్తున్నారు, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి సిగ్నల్స్ ఇస్తున్నటువంటి ఈ క్రమంలో మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు మాస్గా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మాస్గా జరగబోతున్నాయి. తర్వాత January 1 కొత్త సంవత్సరం వేడుకలు మాస్గా జరగబోతున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు శబరిమల నుండి క్రిస్మస్ నుండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా మాస్గా జరిగేటటువంటి సెలబ్రేషన్స్. కాబట్టి ఎప్పుడైతే మాస్ సెలబ్రేషన్స్ వస్తుంటాయో కోవిడ్ ఎప్పుడైతే ప్రమాదకరంగా పెరుగుతుంది, ముఖ్యంగా శీతాకాలం లాంటి ఈ అన్ఫేవరబుల్ వింటర్ సీజన్లో ఖచ్చితంగా కోవిడ్ వేరియంట్ పెరిగేటటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఈ మాసెస్ ఫెస్టివల్తో పాటు శీతాకాలంలో అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున రేపు కోవిడ్ కేసులు కనుక పెరిగితే ఆ ప్రభావము జాతర పైన పడుతుంది. కాబట్టి ఈ కోవిడ్ ప్రభావం జాతరపై పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. జాతరకి మనం అనుకుంటున్నట్టు February 21 నుంచే కాదు, February 14 నుండే పెద్ద ఎత్తున భక్తులు పోవటం, మాఘశుద్ధ పౌర్ణమి నుండి మేడారంలో కార్యక్రమాలు, జాతరకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పూజారులు ప్రారంభిస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు పోతుంటారు. ఆ రోజులో వచ్చే 21-24 మధ్యలో పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు, లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. మొత్తం ఆల్ టుగెదర్ మీకు 3 కోట్ల మంది వచ్చేటటువంటి జాతరకి ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. కోవిడ్ వేరియంట్ ఉధృతం కాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు
గత జాతరల యొక్క ఎక్స్పీరియన్స్ని కనుక మనం చూస్తే ప్రభుత్వం ఎప్పుడైనా అది ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా, కాంగ్రెస్ ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా అడావుడిగా పనులు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా మేడారం జాతర ఆల్రెడీ డేట్స్ డిక్లేర్ చేసుకున్నాం కదా. అక్కడ టెండర్స్ కాల్ ఫర్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి, ముఖ్యంగా మంచినీటి వాటర్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి, భక్తులు ఉండటానికి గుడారాలకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. మళ్ళీ వింటర్ సీజన్ ఉంటుంది కాబట్టి ఈ సౌకర్యాలన్నీ భక్తులకు పూర్తి స్థాయిలో కల్పించడంలో ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాం మనం. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని కనుక దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము జాగ్రత్త పడి ముందుగానే అక్కడ భక్తులకి కావాల్సినటువంటి పూర్తి స్థాయి సౌకర్యాలను కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది, ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఎవ్రీ టైం మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3 కోట్ల మంది భక్తులకు ఫెసిలిటీస్ కల్పించడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఇప్పటికే ఆలస్యం జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయాలు భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు టెండర్స్ కాల్ ఫర్ చేయలేదు, ఎప్పుడు టెండర్స్ కాల్ ఫర్ చేస్తారు, ఎప్పుడు టెండర్స్ని అప్రూవల్ చేస్తారు, ఎప్పుడు పనులు మొదలు పెడతారు, ఎప్పుడు పూర్తి చేస్తారనేటటువంటి సందేహాలు వస్తున్నాయి. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని, గతంలో భక్తులకు ఎదురైనటువంటి అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఫెస్టివల్లో ఎలాంటి అసౌకర్యాల గురి కాకుండా పూర్తి స్థాయిలో భక్తులకు వచ్చినటువంటి వాళ్ళకి ఫెసిలిటీస్, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. మరి ముఖ్యంగా కోవిడ్ లాంటి వేరియంట్ని పూర్తి స్థాయిలో ప్రివెన్షన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన. ఇది ఒక కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఓ పక్క కోవిడ్ లాంటి వేరియంట్ స్ప్రెడ్ కాకుండా ఉండాలి, తర్వాత సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మరొక పక్క పూర్తి స్థాయిలో వచ్చినటువంటి భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ముఖ్యంగా ఓవరాల్గా జాతరని పకడ్బందీగా సక్సెస్ఫుల్గా సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి ఏంటి అని అంటే, ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి అక్కడ కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసేటటువంటి బాధ్యతను స్పీడప్ చేయమని కోరుతున్నాం. రెండోది, కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని మీ ప్రభుత్వం హామీ ఇచ్చింది గతంలో, మోడీ గారి ప్రభుత్వం జాతీయ పండుగ గుర్తించాలి. మీరు కూడా టూరిజం శాఖ ద్వారా, కిషన్ రెడ్డి గారే ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి టూరిజం శాఖ ద్వారా కూడా ఫండ్స్ కేటాయించి జాతీయ పండుగ గుర్తించడం, ఫండ్స్ కేటాయించడం, రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేయడం, మొత్తం మేడారం జాతరని సక్సెస్ఫుల్గా నిర్వహించడం, వచ్చేటటువంటి భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించేటటువంటి బాధ్యతను 2 ప్రభుత్వాలు తీసుకోవాలి. ముఖ్యంగా పూర్తి స్థాయి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చూడొచ్చు, ఏదైతే మరికొద్ది రోజుల్లోనే ఏదైతే మేడారం మహాజాతర జరగబోతుంది, దీనికి సంబంధించి కరోనా వేరియంట్, కొత్త వేరియంట్ రాబోతుంది. ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. పెద్ద ఎత్తున జరిగే జాతర కాబట్టి ఇక్కడ ప్రికాషన్స్ తీసుకోవడంలో ప్రభుత్వం సూచన చేయాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ఎప్పుడూ జరగాల్సిన పనులు, దాదాపు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాట్లు చేయాలి. ఈ 75 కోట్ల నిధులు అనేటివి సరిపోవు. ఎందుకంటే గతంలో వరదలు వచ్చాయి, వర్షాలు వచ్చాయి, పెద్ద ఎత్తున మేడారానికి సంబంధించిన రోడ్లు కావచ్చు, డ్యామేజ్ పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి 75,000 కోట్లు అయితే సరిపోవు. గతంలో ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క 200 కోట్లు కావాలని చెప్పేసి మేడారానికి కేటాయించాలని చెప్పినటువంటి సీతక్క 75,000 కోట్లు 75,000 కోట్లు కేటాయిస్తూ 75 కోట్లు కేటాయించడం ఏ విధంగా ఉంటుంది? దీన్ని పూర్తిగా పనులనే కాల్ ఫర్ ఇంతవరకు చేయలేదు, టెండర్స్ పిలవాలి, సమయం దగ్గర ఉంది. కాబట్టి ఇప్పటికే దీనికి జాతీయ హోదా కల్పించినట్టయితే బాగుండేది. ఎన్నోసార్లు మా ప్రజావేదిక ద్వారా ఈ రాష్ట్ర దేశ ప్రధానికి కూడా లేఖ రాశాము. దానిపైన ఒక జాతీయ హోదా వచ్చేది ఉంటే కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులతోటి మేడారం జాతర చాలా బ్రహ్మాండంగా జరిగేవి, పనులు కూడా పూర్తయ్యేవి. కాబట్టి త్వరగా పనులు పూర్తి చేయాలి. అలాగే కరోనాకు సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే విశేష చెప్తున్నాడు. ఇది ఇక్కడ నడవడి పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.